బిజినెస్ చేసేది ఎవరైనా కూడా పర్లేదు, ఓకే, కొద్ది గొప్ప లాభం తీసుకొని చేయాలి. కానీ జనాలను మరి ఇంత ఫూలిష్గా చేయద్దు, ఇంత చీటింగ్ చేయద్దు. ఇంత చీటింగ్ అంటే ఇప్పుడు 1,45,000 అదనంగా వేస్తే 2,40,80,000కి రైట్, 2,80,000కి 1,40,000 ఫ్రాడ్. 1,40,000 ఫ్రాడ్ అంటే వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని అడగగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పడి ₹1,00,000 అప్పు చెప్పారంటే ఇంకొక 35,000 వాళ్ళకే ఇవ్వాలి. అంటే ఇంత ఫ్రాడ్ చేయడం ఎందుకు జనాలని మేము అడుగుతున్నాం. బిజినెస్ చేసుకోండి కానీ ఇంత ఫ్రాడ్ చేయకండి. సరే ఒకటి రాజు, ఇప్పుడు ఫ్రాడ్ చేయకపోతే ఇతని కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? అదే కదా, రైట్, నిజాయితీగా బిజినెస్ చేసిండు కదా. సరే నిజాయితీగా బిజినెస్ చేసిండు అనుకుందాం ప్రజలారా మనం. సో అనుకున్నప్పుడు ఇతను ఈ ₹2,80,000 నిజాయితీగానే ఆయనకు డబ్బా కాస్ట్ పడ్డది, దానికి సంబంధించిన ప్రీ కాస్ట్ పడ్డది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పడ్డది అన్నప్పుడు ఎస్ ఈ ₹1,00,000 ఇచ్చి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు చెప్పండి రాజు. అసలు ఇది నిజంగా న్యాయబద్ధమైన ఇది? ఇంత ఫ్రాడ్ జరిగిందే తిరిగి ఇచ్చినట్టు ₹1,00,000 ఫ్రాడ్ చేశారు అని చెప్తుండు కదా, ప్రూఫ్లు ఉన్నాయి.